ఒక రాకుమారుడు, అన్నీ ఉన్న ఒక రాకుమారుడు తన రాజ్యాన్ని, సంపదను, కుటుంబాన్ని అన్నిట్నీ వదిలేసి సత్యాన్వేషణ కోసం ఎందుకు వెళ్ళిపోతాడు? అసలు ఎందుకు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే సిద్ధార్థ గౌతముడు బుద్ధుడిగా మారాడు. రండి, ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం గురించి కాస్త లోతుగా తెలుసుకుందాం. అంటే రాజభోగాల్లో పెరిగిన ఒక వ్యక్తి బయట ప్రపంచంలోని ఏ కఠినమైన సత్యాన్ని చూసి ఉంటాడు? దేనికోసం అంతలా తపించిపోయాడో? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తేనే మనకు అసలు కథ అర్థమవుతుంది. సిద్ధార్థుడి అన్వేషణను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట ఆయన ఏ ప్రపంచంలో పుట్టాడో చూడాలి. ఎందుకంటే ఆనాటి సామాజిక పరిస్థితులే ఆయనలో ఒక తిరుగుబాటుకు, సత్యాన్వేషణకు పునాది వేశాయి. ఆ రోజుల్లో భారతదేశం ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం. సమాజమంతా వర్ణ వ్యవస్థ అనే గీతలతో చాలా కఠినంగా విభజించబడింది. ఇక మతం విషయానికొస్తే అది కేవలం బ్రాహ్మణులకే పరిమితమైపోయింది. వాళ్లు చేసే యజ్ఞాలు, యాగాలు చాలా ఖరీదైనవి. సామాన్యులకు అవి అస్సలు అందుబాటులో లేవు. మరోవైపు కొత్తగా వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వాళ్లు పెరుగుతున్నారు. దీనివల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు ఇంకా ఎక్కువయ్యాయి. మొత్తం మీద చూస్తే ఒక రకమైన అసంతృప్తి, ఒక కొత్త మార్గం కోసం ఎదురుచూపు, అలాంటి వాతావరణమన్నమాట. మరి ఇలాంటి అశాంతి నిండిన ప్రపంచంలో కపిలవస్తురాజు శుద్ధోదనుడికి సిద్ధార్థుడి పుట్టాడు. ఆయనకు బయట ప్రపంచంలోని కష్టం కాని, దుఃఖం కాని ఏమీ తెలియకుండా ఒక బంగారు పంజరంలో పెంచారు. కాని ఏ గోడలు మాత్రం సత్యాన్ని ఎప్పటికే ఆపగలవు చెప్పండి? ఎప్పుడైతే సిద్ధార్థుడు రాజభవనాన్ని వదిలి బయటకు అడుగుపెట్టాడో అప్పుడు మొదలైంది ఆయన అసలైన ప్రయాణం. ఇది కేవలం బయటి ప్రపంచంలో చేసిన ప్రయాణం కాదు. తన లోపల, తన అంతరంగంలో సత్యం కోసం, విముక్తి కోసం ఆయన చేసిన ఒక గొప్ప అన్వేషణ. ఈ టైంలైన్ చూస్తే మనకు బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన మలుపులు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి, 29 వయస్సులో సర్వసంగ పరిత్యాగం అంటే రాజ్యాన్ని వదిలేయడం, ఆ తర్వాత 6 ఏళ్లపాటు కఠోరమైన తపస్సు, చివరికి 35వ ఏట జ్ఞానోదయం, ఆ తర్వాత 45 ఏళ్లపాటు తన బోధనలను ప్రచారం చేసి 80 ఏళ్ల వయస్సులో పరినిర్వాణం చెందారు. ప్రతి దశ కూడా ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది మనకు. సిద్ధార్థుడు ఏళ్ల తరబడి కఠోరమైన తపస్సు చేశాడు. శరీరాన్ని ఎంతగానో హింసించుకున్నాడు. కాని చివరికి ఆయనకొక ముఖ్యమైన సత్యం తెలిసొచ్చింది. అదేంటంటే శరీరాన్ని శుష్కింపచేయడం ద్వారానో లేదా విపరీతమైన భోగాల్లో మునిగి తేలడం ద్వారానో ఈ 2 మార్గాల్లోనూ జ్ఞానాన్ని పొందలేమని ఆయనకు క్లియర్గా అర్థమైంది. ఆ గ్రహింపు నుంచే బౌద్ధమతానికి పునాది అయిన మధ్యే మార్గం అనే అద్భుతమైన సూత్రం పుట్టింది. అంటే జీవితంలో ఏ 2 తీవ్రమైన చివరులకు వెళ్లకుండా సంయమనంతో, సమతుల్యతతో కూడిన మార్గాన్ని అనుసరించడమే సరైనదని ఆయన బోధించారు. ఇదే బౌద్ధానికి మూలం. జ్ఞానోదయం తర్వాత బుద్ధుడు బోధించిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన విషయం ఈ 4 ఆర్యసత్యాలు. ఇవి ఎలా ఉంటాయంటే ఒక డాక్టర్ వ్యాధిని నిర్ధారించినట్టు ఉంటాయి. మొదటిది, అసలు సమస్య ఏంటి? ప్రపంచం దుఃఖంతో నిండి ఉంది. రెండవది, మరి దానికి కారణమేంటి? మన కోరికలే. మూడవది, దీనికి పరిష్కారం ఉందా? ఉంది, కోరికను జయించడమే. మరి నాలుగవది, ఆ పరిష్కారానికి దారి ఏది? అదే ఆయన చూపిన మార్గం. మరి ఆ దుఃఖాన్నే పోగొట్టడానికి బుద్ధుడు చూపిన ప్రాక్టికల్ మార్గమే ఈ అష్టాంగ మార్గం. ఇదేదో సిద్ధాంతం మాత్రమే కాదు, మన రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఒక జీవన విధానం. సరైన దృష్టి, సరైన సంకల్పం, సరైన మాట, ఇలా ఈ 8 అంశాలు మనల్ని ప్రజ్ఞ, శీలం, సమాధి వైపు నడిపిస్తాయన్నమాట. బౌద్ధ కళలో బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలతో సూచిస్తారు. ఉదాహరణకు జననానికి, స్వచ్ఛతకు ప్రతీకగా తామర పువ్వు, ఆయన రాజ్యాన్ని వదిలి వెళ్లడానికి చిహ్నంగా వేగంగా పరుగెత్తే గుర్రం, ఇక జ్ఞానోదయానికి సాక్షిగా నిలిచిన బోధివృక్షం. ఇలా ప్రతి చిహ్నం వెనుక ఒక చాలా లోతైన అర్థం దాగి ఉంది. సరే, బుద్ధుడు తాను కనుగొన్న జ్ఞానాన్ని తనలోనే దాచుకోలేదు. ఆయన దాన్ని అందరితో పంచుకోవాలని అనుకున్నాడు. అందుకోసమే తన బోధనలను ఆచరించి ప్రచారం చేయడానికి ఒక సమాజాన్ని నిర్మించాడు. దానిపేరే సంఘం. బౌద్ధమతమనే భవనానికి ఈ 3 మూల స్తంభాల్లాంటివి. వీటినే త్రిరత్నాలు అంటారు. బుద్ధుడు అంటే దారి చూపిన గురువు, ధమ్మం అంటే ఆయన చూపిన మార్గం, ఇక సంఘం
ఆ దారిలో కలిసి నడిచే ప్రయాణికుల సమూహం. ఈ సంఘంలో 2 రకాల అనుచరులు ఉండేవారు. ఒకవైపు సాధారణ జీవితం గడుపుతూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బౌద్ధ నియమాలను పాటించే ఉపాసకులు. మరోవైపు అన్నీ వదిలేసి పూర్తిగా ధర్మానికే అంకితమైన భిక్షువులు, భిక్షుణీలు. వీరి దారులు వేరేనా, గమ్యం మాత్రం ఒక్కటే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆ కాలంలో ఒక పెను సంచలనమని చెప్పాలి. సంఘం తలుపులు అందరికోసం తెరిచి ఉంచింది. అక్కడ కులానికి, లింగానికి, వర్గానికి అస్సలు చోటులేదు. మొదట్లో మహిళలను చేర్చుకోవడానికి కొంచెం సంకోచించినా తన ప్రియశిష్యుడైన ఆనందుడు విజ్ఞప్తి మేరకు బుద్ధుడు వాళ్లకు కూడా సంఘంలో సమానస్థానం కల్పించాడు. ఇది ఆనాటి సమాజంలో ఎవ్వరూ ఊహించలేని మార్పు. బుద్ధుని తర్వాత ఆయన బోధనలు చెల్లాచెదరైపోకుండా కాపాడటానికి బౌద్ధ సంగీతులు అంటే పెద్ద పెద్ద సమావేశాలు జరిగాయి. మొదటి సంగీతిలో ఆయన చెప్పిన మాటలన్నింటినీ గ్రంథస్థం చేశారు. కాలక్రమేణా 3వ సంగీతి నాటికి త్రిపిటకాలు పూర్తయ్యాయి. కాని 4వ సంగీతి వచ్చేసరికి కొన్ని అభిప్రాయ భేదాల వల్ల బౌద్ధం మహాయానం, హీనయానం అనే 2 ప్రధాన శాఖలుగా చీలిపోయింది. మరి ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఈ ప్రయాణం ప్రపంచాన్ని అంతలా ఎలా ప్రభావితం చేసింది? దాని వారసత్వమేంటి? ఇప్పుడు చూద్దాం. బౌద్ధమతం భారత సమాజం మీద చెరగని ముద్రవేసింది. కుల వ్యవస్థ యొక్క పునాదులనే ప్రశ్నించింది. మహిళలకు కూడా ఆధ్యాత్మిక మార్గంలో సమాన అవకాశమిచ్చి వారి హోదాను పెంచింది. నలందలాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా జ్ఞాన కేంద్రాలుగా వెలుగొందాయి. అంతేకాదు వాస్తుశిల్పంలోనూ భాషలోనూ కూడా కొత్త ఒరవడులను సృష్టించింది. కాని కాలక్రమేణా ఒక విచిత్రమైన, విచారకరమైన విషయం జరిగింది. ఏ బ్రాహ్మణవాద ఆచారాలను, సంస్కృత భాషా ఆధిపత్యాన్ని బౌద్ధం మొదట్లో వ్యతిరేకించిందో అవే లక్షణాలు నెమ్మదిగా బౌద్ధంలోకి కూడా చేరిపోయాయి. దానితో అది సామాన్య ప్రజలకు దూరమయ్యి తన పుట్టిన గడ్డమీదనే ప్రాభావాన్ని కోల్పోయింది. సో ఇంతా చేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఒక రాకుమారుడు తన భోగాలను వదిలిపెట్టి మరీ కనుక్కున్న ఒక మార్గం. అది వేల ఏళ్ల తర్వాత కూడా మనకు ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతూనే ఉంది కదా. ఆలోచించండి, ఈరోజు మన ప్రపంచంలో చూస్తే ప్రతి దాంట్లోనూ విపరీతాలే. రాజకీయాల్లో, సమాజంలో, చివరకు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఒక తీవ్రమైన వైపు లాగబడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా ఆ సమతుల్యతను బోధించే మధ్యమార్గం నిన్నటికన్నా ఈరోజే మనకెక్కువ అవసరమేమో. ఏమంటారు?